హాయ్ అందరికీ వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. ఎలా ఉన్నారు? నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది రోటీస్లోకి రైస్లోకి అద్భుతమైన కాంబినేషన్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కలర్ఫుల్గా ఉందో. దీంట్లో మనం వాటర్ కూడా ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా చేస్తున్నాం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వాటర్ వేయకుండానే ఇంత జ్యూసీగా ఇంత చిక్కగా ఎలా వచ్చింది అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ పందిరి చిక్కుడుకాయలకి మనం నార తీయాల్సి వస్తుంది కదా. సో అది నాకు ఉట్టిగా తీయడం రాదనమాట. సో అందుకని చెప్పేసి నేను నైఫ్తో ఇలా తీసి ఇలా విడమర్చి చూసుకొని ఏమైనా పురుగులు ఉన్నాయో లేవని చెప్పేసి ఇలా మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా విడమర్చి తీసి చూసుకున్న తర్వాతే కట్ చేసుకోండి. నేను దీంట్లోకి 5 మీడియం సైజ్ టమాటాస్ తీసుకొని అవి కూడా ఇలా మీడియం సైజ్లా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా చూపిస్తున్న విధంగా సన్న స్లైసెస్ కట్ చేసుకుంటే తినేటప్పుడు యమ్మీగా బాగుంటుంది. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్ 3 వేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని, చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. చిటికెడు పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. రెండింటిని బాగా కలిపేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇవి స్మాష్ అవ్వడానికి కోసమనే సాల్ట్ వేసాను. దానిపైన ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ పెట్టి కనుక ఉంచితే మనం వాటర్ వేయకుండానే చూసారా వాటర్ ఎలా వచ్చాయో. ఇదే అన్నమాట మన సీక్రెట్ ఈ వంటకి. పైన బౌల్ పెట్టి మాత్రం చేస్తేనే వాటర్ ఇలా వస్తాయి. నెక్స్ట్ చూస్తున్నారు కదా చిక్కుడుకాయలు వేసేసాను. ఒకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం మీ ఇష్టం, మీరు ఒకరు స్పైసీ ఎక్కువ తింటా అంటే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ వేసుకోండి. అది కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ సేమ్ బౌల్లో మనం వాటర్ పోసి పెట్టుకున్నాం కదా అది పెట్టి ఉడికించాలి. ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో. ఇలా ఈ ప్రాసెస్ అనేది మనం 15 to 20 మినిట్స్ కనుక చేసినట్టయితే మనం వాటర్ వేయకుండానే ఈ కర్రీలోకి గ్రేవీ అనేది వచ్చేస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక మీరు చేస్తే అద్భుతంగా మన చిక్కుడుకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా నేను ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మీరు ఎక్కడికైనా తీర్థయాత్రలకు కానీ ఎక్కడికైనా ఫుడ్ తీసుకెళ్లే ప్లేసెస్ ఉన్నాయి అంటే మీరు చపాతీ చేసుకొని ఇది కనుక చేసుకొని తీసుకెళ్తే మీకు అస్సలు స్పాయిల్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా 2 days అలానే ఉంటుంది. ఈ కర్రీ ఇంత చిక్కగా గ్రేవీ లాగా రావాలి అంటే మెయిన్ చిట్కా ఏంటో తెలుసా? మనం పైన బౌల్లో వాటర్ పోసి పెడతాం కదా అది మీరు కనుక ఖచ్చితంగా ఒక 10 to 15 మినిట్స్ కనుక చేసినట్టుగానైతే ఇదే కన్సిస్టెన్సీలో మీకు ఖచ్చితంగా చిక్కుడుకాయ టమాటా కూర అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టుగానైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,